Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy and Hyderabad IAS Academy. సో గైస్ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఎలక్షన్స్ పుదుచ్చేరిలో కానీ తమిళనాడులో కానీ కేరళంలో కానీ వెస్ట్ బెంగాల్ అస్సాం వీటన్నిటిలో కామన్గా చాలామంది యొక్క అటెన్షన్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు వైపు వెళ్ళింది. ముఖ్యంగా తమిళనాడులో టీవీకే పార్టీ తమిళ వెట్రి కజగం ఫిల్మ్ యాక్టర్ విజయ్ గారికి సంబంధించి ఎంతోమంది స్టేటస్ పెట్టుకోవడం, ఒక మోరల్ బూస్టింగ్, ఒక మోటివేషన్ లాగా. సో పార్టీ పెట్టిన కొన్ని రోజులకే పార్టీలో అత్యధిక సీట్లు రావడం, ఆల్మోస్ట్ సీఎంగా కన్ఫర్మ్ అవ్వడము. సో ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా వాటన్నిటిని ఫేస్ చేసుకొని హీ హ్యాస్ బికెమ్ ఏ కింగ్ మేకర్. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ కాంటెక్స్ట్లోనే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఇవ్వడం, ప్రమాణ స్వీకారం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని వినడం, ఆ తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం డేట్ క్యాన్సిల్ అవ్వడం, ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ విత్డ్రా చేసుకోవడం, సో మళ్ళీ డిఎంకే ఏఐడిఎంకే కలుస్తారు అని వినడం, మళ్ళీ ఇంకొక వైపు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి ఛాన్సెస్ లేవు అని చెప్పడము. సో టీవీకే అండ్ కాంగ్రెస్ పార్టీ కలుస్తున్నాయి, ఇట్లాంటివి ఎన్నో ఊహాగానాలు వింటూ ఉన్నాం. అయితే ఇండియన్ పాలిటిక్స్లో ఇది ఫస్ట్ టైం కాదు, ఇలాంటివి సందర్భాలు ఎన్నో 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 జరిగాయి. బట్ కాలక్రమేణా వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. సో సేమ్ అట్లాంటిదే టీవీకే. సో మరి ఇప్పుడు విజయ్ గారు సీఎం అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, సో ఒక కామన్ మ్యాన్కి అంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్తో పాటు కామన్ మ్యాన్కి సో ఎలా చెప్తే అర్థమవుతుంది, వాటన్నిటిని ఈ వీడియోలో చెప్తూ అండ్ ఎగ్జామ్లో ఎలా చదవాలి అండ్ పుంచి కమిషన్కి దీనికి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో అఫ్ కోర్స్ మీ అందరికీ ఒక ఎస్టిమేషన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్తాను. సో లెట్ us ప్రొసీడ్. సో మనం ఇప్పుడు చూసినట్లయితే దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే టీవీకే పార్టీకి సంబంధించి 108, డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47, మిగతా వాళ్ళకు సంబంధించినవి. సో జనరల్గా ఏంటంటే వీటన్నింటిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ ఫిగర్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఆ మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటో అవన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీకే. సో ఇప్పుడు టీవీకే తమిళ వెట్రి గజగం పార్టీకి 108 వచ్చినా కూడా విజయ్ 2 సీట్స్ నుంచి పోటీ చేశారు కాబట్టి సో ఆయనకు సంబంధించి ఒక సీట్ ఖాళీ అయిపోతుంది, అంటే ఒకటి రాజీనామా చేయాలి. సో విజయ్ గారి పార్టీకి సంబంధించి 107కి పడిపోతుంది టోటల్ స్ట్రెంత్. ఓకే, సేమ్ ఇప్పుడు డిఎంకే ఏఐఏడిఎంకే ఈ రెండు కూడా భిన్నంగా అంటే అపోజిట్ పోల్స్ లాంటివి. సో కానీ రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. సో కలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో కలవకపోవడానికి కూడా అట్లాంటి ఛాన్సెసే ఉంటాయి. ఏవైనా కూడా 50-50. ఫర్ సపోజ్ కలుపుదాం, డిఎంకే ప్లస్ ఏఐఏడిఎంకే ఈ రెండు కలిపితే 59 + 47 కలిపితే మనకు ఆల్మోస్ట్ 106 వస్తాయి. ఈ రెండు కలుస్తాయి అని నేను చెప్పట్లేదు, బట్ ఈ రెండు కలిస్తే ఆల్మోస్ట్ 106. అంటే సింగిల్ పార్టీగా ఉన్న విజయ్ పార్టీకి 107 సీట్స్ అండ్ అలాగే కంబైన్డ్గా డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే కలిపితే 106, 107, 100 పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో ఈ కాంటెక్స్ట్లో డెఫినెట్గా గవర్నర్ రోల్ విల్ డెఫినెట్లీ బికమ్ సో మచ్ ఇంపార్టెంట్. గవర్నర్కి సందర్భానుసారంగా వచ్చే విచక్షణ అధికారం అంటే సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్, దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. దానికంటే ముందు యూజువల్గా ఏమవుతుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాజిక్ ఫిగర్ అనేది మీకు తెలియాలి. మ్యాజిక్ ఫిగర్. సో మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటంటే ఎవరికైనా కూడా స్పష్టమైన ఆధిక్యత, క్లియర్ కట్ మెజారిటీ, లేకపోతే వైడెస్ట్ మెజారిటీ, లేకపోతే బ్రాడెస్ట్ మెజారిటీ అంటారు. అంటే ఇప్పుడు ఒక స్టేట్లో 100 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయనుకోండి, 100 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 51కి వెళ్ళిపోతుంది. ఒక స్టేట్లో 200 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 101 వెళ్తుంది. అదే స్టేట్లో 300 ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 151 వస్తుంది. అంటే సింపుల్గా ఎంత అసెంబ్లీ సీట్స్ అయితే ఉన్నాయో by 2 + 1. ఇప్పుడు మనకు టోటల్గా తమిళనాడులో చూస్తే 234 ఉన్నాయి. సో 234 ఉన్నాయి కాబట్టి 234కి మ్యాజిక్ ఫిగర్ ఏంటి అని చూస్తే సో దాట్ ఈక్వల్ టు 234 by 2 + 1. ఇది మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. అంటే దాట్ ఈక్వల్ టు 117 + 1 దాట్ ఈక్వల్ టు 118. అంటే తమిళనాడులో కంప్లీట్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ కావాలి. ఆ మ్యాజిక్ ఫిగర్కి ఎంత అంటే 118 రావాలి. ఇక్కడ 118 ఏ సింగిల్ పార్టీకి రాలేదు. అలాగే 118 2-3 పార్టీలు కలిపి 118 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇంకా దానిపైన కన్ఫ్యూజన్ ఉంది. ఇలా ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకుండా దానికంటే తక్కువ వస్తే దాన్ని మనం ఏమంటామంటే హంగ్ అంటాం. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హంగ్. సో తమిళనాడులో ఏ పార్టీకి 118 రాలేదు. సో టీవీకే పార్టీకి సింగిల్గా 107, ఒకవేళ డిఎంకే సపరేట్గా తీసుకున్న ఏఐఏడిఎంకే సపరేట్గా తీసుకుంటే పోటీలోనే నిలవరు.
ఈ రెండు కలిసినా సో వాళ్ళకు 106 వచ్చాయి. సో ఇంకా ఎవరు డిఫరెంట్ కాంబినేషన్స్లో కలిసినా 180 ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో కాబట్టి దీని హంగంటం ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో ఈ మ్యాజిక్ ఫిగర్ రానప్పుడే అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. మనకేమవుతుందంటే జనరల్గా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 164 ప్రకారం చీఫ్ మినిస్టర్ విల్ బి అపాయింటెడ్ బై గవర్నర్. సో గవర్నర్ చేత ముఖ్యమంత్రి నియమించబడతాడు. మనం ఇప్పుడు ఒక్కసారి చూసినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి 164. సో 164లో మీరు చూడండి, ద చీఫ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. ఇది ఒక్కటి చూడండి, చీఫ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ అదర్ మినిస్టర్స్ షాల్ బి అపాయింటెడ్ బై గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మనకి ఇక్కడ ఇదంతా అవసరం లేదు, జస్ట్ చీఫ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గవర్నర్ ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తాడని ఉంది, కానీ ఏ రకంగా ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తాడు అనేది క్లియర్గా లేదు. సో జస్ట్ గవర్నర్ అంటే యూజువల్గా గవర్నర్ చేస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏ స్టేట్లో అయితే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ వస్తుందో, స్పష్టమైన ఆధిక్యత వస్తుందో, ఆ పార్టీకి చెందిన వ్యక్తిని డైరెక్ట్గా సీఎంగా గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఇది పాయింట్, అంటే ఇది కన్వెన్షన్, ఇది కాన్స్టిట్యూషన్లో లేదు. సో జస్ట్ చీఫ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. సో గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. మరి ఆ గవర్నర్ ముఖ్యమంత్రిని ఎలా నియమిస్తాడు అనేది కాన్స్టిట్యూషన్లో స్పష్టంగా లేదు. అయితే గవర్నర్ దాన్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడు అంటే, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు మ్యాజిక్ ఫిగర్ 100లో 51 ఏ పార్టీకి వచ్చిందో, 300లో 151 ఏ పార్టీకి వచ్చిందో, అదే తమిళనాడులో గవర్నర్ జనరల్గా ఎవరిని సీఎంగా అపాయింట్ చేయాలంటే, ఏ పార్టీకి అయితే 118 సీట్స్ వస్తాయో కనీసం ఆ 118 సీట్స్ సంపాదించిన తమిళనాడులోని ఒక పొలిటికల్ పార్టీని చెందిన వ్యక్తిని డైరెక్ట్గా సీఎంగా గవర్నర్ అపాయింట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అయితే ఇప్పుడు ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ లేదు. ఈ మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు గవర్నర్కి ఏ పవర్ వస్తుందంటే, దట్ ఈజ్ నథింగ్ బట్ సందర్భానుసారంగా వచ్చే విచక్షణ అధికారం. దాన్ని మనం ఏమంటామంటే సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్. సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటే జనరల్గా ప్రెసిడెంట్ కాంటెక్స్ట్లో ఈ విచక్షణ అధికారం గురించి స్పష్టంగా లేదు, కానీ గవర్నర్కి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉన్నాయి. మీరు చూడండి ఆర్టికల్ 163, ఇక్కడ ఏముంటుందంటే గవర్నర్ తన విధి నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించేటప్పుడు ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా తీసుకోవాలి, ఎక్సెప్ట్ తన విచక్షణ అధికారంలో ప్రవర్తించే టైం తప్పితే. అంటే తన డిస్క్రిషనరీ పవర్స్ తప్పించి మిగతా విషయంలో సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తేనే వింటారు. అయితే ఏది తన డిస్క్రిషనరీ పవర్, ఏది తన విచక్షణ అధికారం, అది కూడా తేల్చుకునే పవర్ గవర్నర్కే ఉంటుంది. మీకు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్లోనే ఇచ్చాను చూడండి, ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఎనీ మ్యాటర్ ఈజ్ ఆర్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ యాజ్ రెస్పెక్ట్ విచ్ ద గవర్నర్ ఈజ్ బై ఆర్ అండర్ హిస్ కాన్స్టిట్యూషన్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ హిస్ డిస్క్రిషన్. అంటే చూడ్డానికి చాలా టిపికల్గా ఉంటుంది, బట్ 163 ఏం చెప్తుందంటే గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ సంబంధించి తప్పించి మిగతా టైంలో సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టే వినాలి. అయితే ఏది గవర్నర్ డిస్క్రిషనరీ పవరో గవర్నరే డిసైడ్ చేసుకుంటాడని చెప్పింది. దీనివల్ల గవర్నర్ పవర్ కొంచెం ఎక్కువైపోతుంది. ఐ జస్ట్ టెల్ యూ. సో దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ వస్తాయి. ముఖ్యంగా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇక్కడ సూపర్ హీరో ఎవరైపోతారంటే గవర్నర్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్గా శాసించేది ప్రైమ్ మినిస్టర్. యూజువల్గా జరిగేది ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఒక పొలిటికల్ పార్టీ అండ్ అలాగే స్టేట్ లెవెల్లో ఉండే ఒక పొలిటికల్ పార్టీ. సెంట్రల్ లెవెల్లో ఉండే పొలిటికల్ పార్టీ బీజేపీ అనుకోండి, స్టేట్ లెవెల్లో ఉండే పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ అనుకోండి ఫర్ సపోజ్, లేకపోతే బీజేపీకి సంబంధం అంటే దూరంగా ఉన్న పార్టీలు అనుకోండి. అప్పుడు ఈ ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రావడానికి అదే ముఖ్యమైన కారణం. గవర్నర్కి సీఎంకి ఎందుకు పవర్ అంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయంటే గవర్నర్ని అపాయింట్ చేస్తున్న ప్రెసిడెంట్ లేకపోతే గవర్నర్ ఇంకొక పార్టీకి అఫిలియేషన్ ఉన్నది, ఇది జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఇది పాయింట్. సో సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్. సో గవర్నర్ ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు గవర్నర్ ఎవరినో ఒకరిని ఫస్ట్ సీఎంగా అపాయింట్ చేస్తాడు. ఫస్ట్ సీఎంగా అపాయింట్ చేసి వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి మీరు మీ మెజారిటీని చూపించుకోండి అని చెప్తారు. అయితే ముఖ్యంగా ఆ మెజారిటీ ఎక్కడ చూపించుకోవాలి అంటే దట్ ఈజ్ అ ఫ్లోర్ టెస్ట్, బల నిరూపణ అంటే ఫ్లోర్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేయాలి? అసెంబ్లీ వేదిక. గవర్నర్ ముందు పరేడ్ చేయడం కాదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఒక పార్టీకి ఎంత మెజారిటీ ఉందా చూపించుకోవాలంటే గవర్నర్ ముందు కాదు,
అసెంబ్లీలో సో అందరి సాక్ష్యంలో సో వీళ్ళకి ఇంత మెజారిటీ ఉంది, మాకు బలం ఉంది, మాకు బలం లేదు, కాన్ఫిడెన్స్ చూపించాల్సిన ప్లేస్ అసెంబ్లీ అని చెప్పింది. సో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ లేకపోతే గవర్నర్కి సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. దాని ప్రకారం గవర్నర్ ఎవరినో ఒకరిని సీఎం చేసిన తర్వాత మీ బలాన్ని నిరూపించుకోండి అని ఒక టైం చెప్పొచ్చు. ఇప్పుడు గవర్నర్ డైరెక్ట్గా ఆయన చేతిలో ఎంత పవర్ ఉందంటే డైరెక్ట్గా విజయ్ గారిని సీఎంగా చేసి మీరు 1 వీక్లో మీ బలాన్ని నిరూపించుకోండి, లేకపోతే మీరు ఒక 5 డేస్లో ఒక 2 డేస్లో మీరు మీ పవర్ని మీ సపోర్ట్ని చూపించుకోండి అని చెప్పొచ్చు. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారిని పిలవడం జరిగింది. కానీ బట్ తర్వాత ప్రాబ్లం వచ్చింది. సో ఇది ఎలా అంటే ఐ జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇదే కాదు, ఇంతకు ముందు జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 2018 కర్ణాటక ఎలక్షన్స్. 2018 కర్ణాటక ఎలక్షన్స్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఫైన్. జనరల్గా సేమ్ ఇప్పుడు తమిళనాడులో ఎలాగైతే జరిగిందో తమిళనాడులో టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎట్లయితుందో సేమ్ అట్లాగే 2018 ఎలక్షన్స్లో బీజేపీ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అయితే అప్పుడు ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్లస్ జేడిఎస్ ఇద్దరు కలిపి, కాంగ్రెస్ ప్లస్ జేడిఎస్ కలిపితే ఏంటి 116 వస్తాయి. ఇక టార్గెట్ ఎంత 112. కాంగ్రెస్ జేడిఎస్ కలిపితే 116 వస్తుంది. కానీ అప్పుడు 2018లో గవర్నర్ ఏం చేశాడంటే మేమిద్దరము కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అని చెప్పిన వీళ్ళిద్దరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా బీజేపీని పిలిచి యడ్యూరప్పను చీఫ్ మినిస్టర్గా చేసి ఆయనను బలం నిరూపించుకోమని చెప్పారు. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి చాయిస్ ఇచ్చాడు. సో ఇంకొకటి ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ జేడిఎస్ ప్రీపోల్ అలయన్స్ ముందు నుంచి కలిసిపోయి ఉండేవాళ్ళు, అంటే ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కలిపి పోటీ చేశారు. సో బట్ ద థింగ్ ఈజ్ ఇది. సో ఇది ఓకే. సేమ్ అదే టైంలో మనకి ఇక్కడ ఇది 2022 ఉంది. బట్ ఇది చూడండి 2017 గోవాకి సంబంధించి, 2017 గోవాకి సంబంధించి. సో గోవాలో ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ 21 ఈజ్ ద పాయింట్. 21 సీట్లు వస్తే గోవాలో సీఎం అవుతుంది. కానీ అప్పుడు గోవాలో కాంగ్రెస్కి 20 వచ్చాయి, అంటే జస్ట్ ఒక్క సీటు తక్కువ. అంటే కాంగ్రెస్ హ్యాస్ ఆల్ ద పవర్స్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. లేకపోతే ఇక్కడ చూడండి, కానీ అంటే అదే టైంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి చాయిస్ ఇచ్చి నువ్వు సీఎం అపాయింట్ చేసావు. బట్ గోవాలో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదు అని చెప్పేసి బీజేపీకి చెందిన వ్యక్తిని డైరెక్ట్గా సీఎం చేసి బలాన్ని నిరూపించుకోమని చెప్పాడు. మరి గవర్నర్ ఇక్కడెందుకు ఒక రూల్ ఫాలో అయ్యాడు, ఇక్కడెందుకు ఒక రూల్ ఫాలో అయ్యాడు అంటే ఇక్కడ చూస్తే మనకు పొలిటికల్గా చూస్తే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ బీజేపీ గవర్నర్ కాబట్టి కాంగ్రెస్ని సీఎం కాకుండా ఉండాలనుకుంటాం. బట్ ఎందుకు ఇలా గవర్నర్ డిఫరెంట్గా యాక్ట్ చేశాడంటే ద పాయింట్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే గవర్నర్ ఎవరినైనా పిలిచి సో ఆ సీఎంగా అపాయింట్ చేసి సో తర్వాత వాళ్ళ బలాన్ని నిరూపించుకోమని చెప్తాడు. సో టీవీకే పార్టీలో కూడా జరిగింది. అయితే యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఐ జస్ట్ టెల్ యూ. సో ఇలాంటి టైంలో ఎటువంటి సిచ్యువేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మనం ఒక సంప్రదాయం ఒక కన్వెన్షన్ని ఫాలో అవుతున్నాం. అదేంటంటే ఒక స్టేట్లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రిని పిలిచేటప్పుడు, ఒక స్టేట్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిని పిలిచేటప్పుడు గవర్నర్ ఫస్ట్ ఎవరిని పిలవాలంటే ఒక పార్టీ, ఒక సింగిల్ పార్టీ ఎవరికైతే క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్ వచ్చిందో ఆ పార్టీని పిలవాలి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ ఫిగర్ సింగిల్ పార్టీ ఎవరికైతే మ్యాజిక్ ఫిగర్ వచ్చిందో వాళ్ళని పిలవాలి. లేదా పార్టీ లేకపోతే గ్రూప్ ఆఫ్ పార్టీస్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2-3 పార్టీలకు కలిపి ఎవరికైతే సో మ్యాజిక్ ఫిగర్ ఉందో వాళ్ళని పిలవాలి. సింగిల్ పార్టీకి ఛాన్స్ లేదు, ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చిన గ్రూప్ ఆఫ్ పార్టీస్కి కూడా ఛాన్స్ లేదు. అప్పుడు గవర్నర్ సెకండ్ చాయిస్ని చూస్ చేసుకోవాలి. సెకండ్ చాయిస్ చెప్పాలంటే ప్రీపోల్ అలయన్స్. సో ప్రీపోల్ అలయన్స్ అంటే ఎలక్షన్స్ కంటే ముందే ఒక కూటమిగా ఫామ్ అవ్వడం. ఇప్పుడు తమిళనాడులో ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ మీకు అర్థం అవ్వాలంటే సో ఆ కూటమి అని చెప్పి చూస్తున్నాం కదా, టీడీపీ, జనసేన, బీజేపీ ఎలక్షన్స్ కంటే ముందే ఒక గ్రూప్గా. అలాగే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే కేరళంలో సో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అని చెప్పి చూసాం. సో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో అట్లా ఎలక్షన్స్ కంటే ముందే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. సో ప్రీ పోల్ అలయన్స్ అంటాం. ఎలక్షన్స్ తర్వాత గ్రూప్గా ఫామ్ అవుతే దాన్ని పోస్ట్ పోల్ అలయన్స్ అంటాం. సో ఇక్కడ ఏమైపోయింది ఎలక్షన్స్లో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ ఫిగర్ చూడాలి. సింగిల్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చిందా ఆ పార్టీకి చెందిన వాళ్ళని సీఎంగా అపాయింట్ చేయాలి. లేదా గ్రూప్ ఆఫ్ పార్టీస్కి చెందిన వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ వచ్చిందా వాళ్ళకు చాయిస్ ఇవ్వండి. సో ఈ 2 ఆప్షన్స్ లేనప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే ఎవరైతే ఒక జట్టు కట్టారో వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ ఇస్తే గివ్ దెమ్ ద చాయిస్. అసలు వీళ్ళెవరికి కూడా చాయిస్ లేదనుకోండి, ఇలాంటప్పుడు ఇట్లా ఎవరికి చాయిస్ లేదు అంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు. ఎందుకు చూడండి,
సార్ ముగ్గురికి మ్యాజిక్ ఫిగర్ వస్తే అని అనుకోకండి, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అంటే 51 100లో 51 ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి 49 వస్తాయి, 60 ఒకరికి వస్తే 40 వస్తాయి, 50.5 ఒక పార్టీకి వస్తే 49.5 ఇంకొకరికి వస్తుంది, అంతేగాని ఇద్దరికి మ్యాజిక్ ఫిగర్ రాదు. సో ఈ కాంబినేషన్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇలాంటి చాయిస్ని గవర్నర్ ఎక్సర్సైజ్ చేయాలి ఎప్పుడు మ్యాజిక్ ఫిగర్ వచ్చినప్పుడు. అయితే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ లేకుండా ఇప్పుడు మెజారిటీ ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు, బట్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు జస్ట్ లైక్ టీవీకే పార్టీ అంటే తమిళనాడు కేసు, టీవీకే, డిఎంకే, ఏఐఏడిఎంకే. అప్పుడు ఏం చేయాలంటే వెన్ దెర్ ఈస్ నో మ్యాజిక్ ఫిగర్, ఎప్పుడు కూడా మ్యాజిక్ ఫిగర్ లేకపోతే గవర్నర్ ఫస్ట్ ఎవరిని పిలవాల్సి ఉంటుంది. ఫస్ట్ గవర్నర్ హూ షుడ్ కాల్. సో అదే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పినవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. పుంచి కమిషన్ ఎస్టాబ్లిష్డ్ క్లియర్ గైడ్. చూడండి, సో గైడ్ లైన్స్ ఫర్ గవర్నర్స్ రోల్ ఇన్ అపాయింటింగ్ ఎ చీఫ్ మినిస్టర్. సో ఫార్మేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విత్ మెజారిటీ సపోర్ట్. ఇక్కడ మెజారిటీ సపోర్ట్ అంటే మ్యాజిక్ ఫిగర్ అని. ఇక్కడ చూడండి, పార్టీ, ఇట్ స్టేటెడ్ దట్ పార్టీ ఒక పార్టీ లేదా కోalition ఒక గ్రూప్ ఆఫ్ పార్టీస్ ఎంజాయింగ్ ద బ్రాడెస్ట్ సపోర్ట్. ఎవరికైతే క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్, ఫస్ట్ సింగిల్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ లేదా కోalition పార్టీ మ్యాజిక్ ఫిగర్, వీళ్ళెవరికి లేదు. అప్పుడు నెక్స్ట్ చాయిస్ ఏంటి? ప్రీపోల్ అలయన్స్. సో ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారో వాళ్ళకు గనక బ్రాడెస్ట్ మెజారిటీ, సో వాళ్ళకు క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్ ఒకటి ఇవ్వాలి. ఒకవేళ absence ఆఫ్ క్లియర్ మెజారిటీ, ఎవరికి మెజారిటీ రాని పక్షంలో ఫస్ట్ ఏమని పిలవాలి? గవర్నర్ ఎవరిని పిలవాలి? ఏ గ్రూప్ విత్ లార్జెస్ట్ ప్రీపోల్ అలయన్స్. అంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు చూడండి. సో ఇది పాయింట్. ఇప్పుడు టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పార్టీస్ అంటే ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అయ్యారు కదా, వీళ్ళకు మ్యాజిక్ ఫిగర్ లేదు. ఎలక్షన్స్ కంటే ముందు అంటే డిఎంకే ప్లస్ ఎలక్షన్స్ కంటే ముందు ఎవరు? డిఎంకే ప్లస్ కాంగ్రెస్, ఇది ఒక గ్రూప్గా ఉంది, వీళ్ళకు కూడా మ్యాజిక్ ఫిగర్. అంటే ప్రీపోల్ అలయన్స్, ఎలక్షన్స్ కంటే ముందు ఉన్న కూటమికి హైయెస్ట్ మెజారిటీ సీట్స్ వచ్చాయా, ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అయిన కూటమికి వచ్చాయా, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చిందో చూస్తారు. సో దానికి ఆర్డర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది చూస్తారు, ఏ గ్రూప్ విత్ లార్జెస్ట్ ప్రీపోల్ అలయన్స్. ప్రీపోల్ అలయన్స్ ఎవరు? డిఎంకే ప్లస్ కాంగ్రెస్. సో డిఎంకే ప్లస్ కాంగ్రెస్ అంటే చూడండి, ఫస్ట్ మ్యాజిక్ ఫిగర్ ఫస్ట్ ఆప్షన్ క్లోజ్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్ క్లోజ్ అయిపోయింది, కలిపినా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. థర్డ్ ఆప్షన్ ప్రీపోల్ అలయన్స్కి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు, పోయింది. ఇప్పుడు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు, ఓన్లీ మెజారిటీ మాత్రమే ఉన్నప్పుడు గవర్నర్ ఏం చేయాలి? ఫస్ట్ చాయిస్ ఏ గ్రూప్ విత్ లార్జెస్ట్ ప్రీపోల్ అలయన్స్, ఫస్ట్ చాయిస్ ఇవ్వాలి. అంటే తమిళనాడులో ఏమేమి అలయన్సెస్ ఉన్నాయి, ఆ అలయన్సెస్ అన్నిటిని కలిపితే ఒకవేళ వాళ్లకు మిగతా వాళ్ళతో పోర్చితే లార్జెస్ట్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయో వాళ్ళకి పిలవండి. సో యూజువల్గా ఏమైపోయింది? డిఎంకే ప్లస్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. డిఎంకే ప్లస్ కాంగ్రెస్, మనకి ఇక్కడ చూస్తే ఏంది? డిఎంకే 59 ఉన్నాయి, కాంగ్రెస్ 54 ఉంది. అంటే ఆల్మోస్ట్ డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిపితే 64 వేసుకుంది. సో 64 వేసుకున్నా కానీ 64 కంటే టీవీకే 107 లార్జెస్ట్ కాబట్టి మనకు ఈ ఫస్ట్ ఆప్షన్ పోయింది. అప్పుడు నెక్స్ట్ గవర్నర్ ఏం చేయాలి? సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి, దట్ ఈస్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ సీకింగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. సో ఒకవేళ ప్రీపోల్ అలయన్స్ లేదు, సో ప్రీపోల్ అలయన్స్ లేకపోతే సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచిన తర్వాత నీకు ఆ ఆప్షన్ కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్, సో పోస్ట్ పోల్ అలయన్స్, ఎలక్షన్స్ తర్వాత ఎవరెవరు గ్రూప్గా ఫామ్ అయ్యాయి, దట్ ఈస్ నథింగ్ బట్ టీవీకే పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చాయి, వీళ్ళిద్దరికైనా చాయిస్ ఇవ్వాలి. అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ 3 ఆప్షన్స్ పోయాయి, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే ఓన్లీ టీవీకే పార్టీని పిలిచి విజయ్ని సీఎంగా చేయొచ్చు, లేదా టీవీకే ప్లస్ కాంగ్రెస్ పార్టీని పిలిచి సో విజయ్ గారిని సీఎంగా చేయొచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ దాట్ ఇది గవర్నర్ దగ్గర ఉన్న చాయిసెస్. సో ఇవి మనం చూస్తున్నాం. సో మనం చూసాం ఫస్ట్, సో ఎలక్షన్స్ జరిగినప్పుడు మ్యాజిక్ ఫిగర్ వచ్చినప్పుడు సింగిల్ పార్టీకి లేకపోతే గ్రూప్ ఆఫ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్, వీళ్ళకు రాకపోతే ప్రీపోల్. అందుకే ఫస్ట్ నీకు తెలియాల్సింది ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఫామ్ అయిన కూటమి, ఎన్నికల తర్వాత ఫామ్ అయిన కూటమి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కంటే ముందు ఫామ్ అయిన కూటమి, అండ్ అలాగే తమిళనాడులో కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఫామ్ అయిన కూటమి ఏంటది? డిఎంకే ప్లస్ కాంగ్రెస్. అయితే ఎలక్షన్స్ కంటే ముందు కూటమి ఉంది కదా సార్, ఇక్కడ బ్రేక్ అయిపోయింది, బ్రేక్స్ వచ్చేస్తాయి. అంటే ఎలక్షన్స్ కంటే ముందు ఒక గ్రూప్గా ఉంటామని చెప్పారు, వాళ్ళకు కొన్ని సీట్స్ వచ్చాయి. ఎలక్షన్స్ తర్వాత కూడా బలవంతంగా వీళ్ళు కలిసి ఉండాలని లేదు, వీళ్ళ మధ్యలో గొడవలు వస్తే వీళ్ళు బ్రేక్ అవ్వచ్చు. ఇప్పుడు ఏమైంది? తమిళనాడులో ప్రీపోల్ అలయన్స్ డిఎంకే ప్లస్ కాంగ్రెస్, కానీ ఎలక్షన్స్ తర్వాత పోస్ట్ పోల్ ఎలక్షన్స్లో ఏమైందంటే డిఎంకే కాంగ్రెస్ విడిపోయింది, పోస్ట్ పోల్ ఎలక్షన్స్ తర్వాత టీవీకే ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ మిగతా వాళ్ళు కలుస్తా అన్నారు. సో అది పాయింట్.
సో ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాజిక్ ఫిగర్ పోయింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే దట్ ఈస్ ప్రీ పోల్ అలయన్స్. ఏ ప్రీ పోల్ అలయన్స్కి అయితే లార్జెస్ట్ మెజారిటీ ఉంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వండి. ఈ ఆప్షన్ పోయింది తమిళనాడులో. సెకండ్ ఆప్షన్ ఎవరు? సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి చాయిస్ ఇవ్వండి అంటారు. సో ఈ ఆప్షన్ ఉంది, విజయ్ని పిలవాలి ఈ కేసులో. లేదా పోస్ట్ పోల్ అలయన్స్. పోస్ట్ పోల్ అలయన్స్ అంటే ఇక్కడ రెండు చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి చాయిస్ ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు బల నిరూపణ చేసుకోలేకపోతే అప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వాలి? పోస్ట్ పోల్ అంటే ఫస్ట్ కేసు మీరు అనుకోవచ్చు టీవీకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఇండిపెండెంట్, ఇది ఒక పోస్ట్ పోల్ అలయన్స్, వీళ్ళకి చాయిస్ ఇవ్వాలి. లేదు అనుకుంటే ఇంకొక పోస్ట్ పోల్ అలయన్స్ కూడా మనం చూస్తున్నాం, డిఎంకే పార్టీ ప్లస్ ఏఐఏడిఎంకే పార్టీ ప్లస్ ఇండిపెండెంట్స్, వీళ్ళకైనా అంటే ఇక్కడ చూడండి డిఎంకే ఏఐఏడిఎంకే కలిపినా వీళ్ళకు కూడా చాయిస్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే టీవీకే ప్లస్ కాంగ్రెస్ కలిపితే వీళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంది, వీళ్ళకు చాయిస్ లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేకపోతే దెన్ డిఎంకే ఏఐఏడిఎంకే ప్లస్ ఇండిపెండెంట్స్. ఒకవేళ టీవీకే గ్రూప్ కంటే డిఎంకే గ్రూప్కి ఎక్కువ చాయిస్ ఉంటాయి, వీళ్ళకే గవర్నర్ పిలిచి డైరెక్ట్గా సీఎంగా అపాయింట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ సార్ అందరూ పంతానికి పోయారు, ఎవరు ఒకరితోనొకరు కలవడానికి సిద్ధపడట్లేదు, అవే సీట్స్ ఉన్నాయి, ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ స్పష్టంగా అంటే డిఫరెంట్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూడండి, డిఎంకే టీవీకే కలవచ్చు, ఏఐఏడిఎంకే టీవీకే కలవచ్చు, టీవీకే కాంగ్రెస్ ప్లస్ ఆల్ అదర్ ఇండిపెండెంట్ మెంబర్స్ అయినా కలవచ్చు, కాంబినేషన్ ఎలాగైనా ఉండొచ్చు. అసలు ఏ కాంబినేషన్ లేకుండా అసలు స్పష్టమైన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే తమిళనాడులో ప్రెసిడెంట్స్ రూల్కి వెళ్తారు. ప్రెసిడెంట్స్ రూల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ తిరిగి ఎలక్షన్స్ పెడతారు. సో ఇది చాయిస్. అంటే సరే ఇంకెవ్వరు ముందుకు ఒకవేళ ఎందుకు థింగ్ ఏంటంటే బలవంతంగానైనా 2-3 పార్టీలు కలిసాయనుకోండి, తర్వాత వాళ్ళకే లుకలుకలు వచ్చి మళ్ళీ పార్టీ విడిపోయి ఇలాంటివన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బల నిరూపణ చేసేటప్పుడు సో టోటల్గా మనకు 234 ఉంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది చూడండి 234లో ఏదో రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు డిస్కషన్ జరిగి ఆ రోజు మీటింగ్కి 34 మెంబర్స్ ఓటింగ్కి రాలేదనుకో సైలెంట్గా. ఆ రోజు అంటే ఏ రోజైతే విజయ్ గారు తన బల నిరూపణ అసెంబ్లీలో చేపించుకుంటారు, ఫర్ సపోజ్ గవర్నర్ విజయ్ గారిని పిలిచి నువ్వు సో అండ్ సో టైంలో నీ బలాన్ని నిరూపించుకోవాలంటే ఆ రోజు కావాలని ఏదో ఒక రీజన్తో 34 మంది ఎమ్మెల్యేస్ రాలేదనుకో, ఆ రోజు సభకు వచ్చేది ఎంత? 200 మెంబర్సే. 200 మెంబర్స్లో విజయ్ గారికి కేవలం 101 సీట్స్ వస్తే 101 సపోర్ట్ ఉంటే చాలు. అంటే కాన్ఫిడెన్స్ మెజారిటీ. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే బల నిరూపణ చేసేటప్పుడు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు, ఆ ఎంతమంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో మెజారిటీ వస్తే చాలు. సో ఇప్పుడు తమిళనాడులో 234 ఉన్నాయి, 234లో ఒక సీట్ వేకెంట్ అయిపోతుంది. మనం ఏమనుకుందాం 33 మంది కావాలని అసెంబ్లీకి రాలేదనుకోండి, రాకపోతే ఓటింగ్లో 200 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, 200 మెంబర్స్లో 101 వస్తే సరిపోతుంది. అప్పుడు కూడా దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ ద ఫిల్మ్ యాక్టర్ విజయ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే సో గైజ్ ఎందుకంటే కాన్సెప్ట్ చెప్తే బోర్ కొట్టేస్తుంది. మొన్ననే ఇటు ఇంగ్లీష్ మీడియం ఇటు తెలుగు మీడియం క్లాసెస్లో ప్రైమ్ మినిస్టర్ టాపిక్ చెప్పి ఇవే ఎగ్జాంపుల్స్ చెప్పాను. గవర్నర్ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ ఎంత బలమైనదో మీకు చెప్పాను. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చిన బీజేపీని పిలిచినప్పుడు మరి అదే ఫార్ములాలో గోవాలో కూడా ఫాలో అయిపోయి సింగిల్ లార్జెస్ట్ పార్టీన కాంగ్రెస్ని పిలవాలి 2017లో, బట్ పిలవలేదు. సో అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అంటే ఎందుకు అంటే గవర్నర్తో ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఫ్రెండ్లీగా ఉంటాడో, లేకపోతే సెంట్రల్లో ఉన్న పొలిటికల్ పార్టీ గవర్నర్ని శాసిస్తుంది. సెంట్రల్లో ఉన్న పొలిటికల్ పార్టీకి గనక విజయ్ గారు క్లోజ్గా మూవ్ అవుతే గవర్నర్ ఇమ్మీడియట్గా టైం ఇచ్చేవాళ్ళు, అపాయింట్మెంట్ ఇచ్చేసేవాళ్ళు, ఈ పార్టీకి సీఎం కూడా అయిపోయేవాళ్ళు. అందుకే గవర్నర్లను యూజ్ చేసుకొని ఏ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్లో మ్యాజిక్ ఫిగర్ రాలేదో అప్పుడు కేంద్రం చక్రం తిప్పుతూ ఉంటుంది. సో గవర్నర్ యొక్క విచక్షణాది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ ఏం తప్పు చేయట్లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా దేర్ ఈజ్ నథింగ్ చాయిస్. సో ఇది గైస్. సో థింగ్ ఏంటంటే మీకు సో ఈ సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ పుంచి కమిషన్ చెప్పింది ఏంటి, సో టోటల్గా ఆర్టికల్ 163 ఏంటి, ఆర్టికల్ 164 ఏంటి, పుంచి కమిషన్ ఏంటి. చాలామందికి పుంచి కమిషన్ అర్థం అవ్వదు. సో ఈ పుంచి కమిషన్ చెప్పడానికి నేను చాలాసార్లు ఎగ్జామ్లో కొన్ని పార్టీస్ తీసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తుంటాను. బట్ ఇప్పుడు చాలా లైవ్ ఎగ్జాంపుల్ దొరికింది.
మనకు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకొని సో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు, ఈ ఫస్ట్ మొత్తం ఆప్షన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి మెజారిటీ లేదు కాబట్టి నెక్స్ట్ గవర్నర్ ఏం చేయాలో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాం. ఇది కన్వెన్షన్ మాత్రమే, రాజ్యాంగం కాదు. పుంచి కమిషన్ చెప్పిన థింగ్స్ ఇవి. సో దీన్ని గవర్నర్ ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, తనకంటూ కొన్ని సంప్రదాయాలు పెట్టుకొని ఫాలో అవ్వచ్చు. బట్ కావాలని ఒక మ్యాజిక్ ఫిగర్ లేని పార్టీని పిలిచి సీఎంగా చేస్తే ఎక్కువ రోజులు ఆ పార్టీ నిలవదు ఖచ్చితంగా. ఒక బిల్లు కూడా పాస్ అవ్వలేదు కాబట్టి ప్రభుత్వం పడిపోతుంది. అండ్ ఇంకొకటి, ఎవరు ముందుకు రాకపోతే ఎలక్షన్ జరుగుతాయి, కానీ ఒక పార్టీ ఓడిపోయిన పార్టీలన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటాయి. కానీ ఇండివిజువల్ ఎమ్మెల్యే ఇంత ఖర్చు పెట్టాము, సో మళ్ళీ ఎలక్షన్స్కి పోవడం ఎందుకు, నా వల్ల కాదు అనుకొని ఎవరైతే ఎలక్షన్స్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఫర్ సపోజ్ టీవీకే పార్టీకి 107 ఉన్నాయి, కొంతమంది డిఎంకేలో ఉన్న కొంతమంది, లేకపోతే ఏఐఏడిఎంకేలో ఉన్న కొంతమంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఈ ఎలక్షన్స్కి పోవడం ఎందుకు, మనమే ఒక 10 మంది కలిపి గ్రూప్గా ఫామ్ అయిపోయి విజయ్ గారితో కలిసి ఒక పార్టీ ఫామ్ చేసి మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. అందుకే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచన వస్తుందని వీళ్ళని బయటికి రానివ్వకుండా రిసార్ట్ పాలిటిక్స్ నడుస్తున్నారు. ఏఐఏడిఎంకే తమ ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర, డిఎంకే తమ ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర, టీవీకే పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక దగ్గర. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే ప్లస్ కొంతమంది టీవీకే ఎమ్మెల్యేస్ అందరు వీళ్ళకి పిలిస్తే వీళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. అలా ఇలా వస్తారు అనుకోకండి. పాలిటిక్స్లో ఎథిక్స్ మోరల్స్ కంటే ముందు సెల్ఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ కాంబినేషన్ అయినా రావచ్చు. బట్ ఇలా కాకుండా ప్రజాస్వామ్యం ఎప్పుడు కొని కాకుండా నిజంగా తమిళనాడు ఓటర్లంతా కూడా విజయ్ గారికి చాలా కేసెస్లో తక్కువ మెజార్టీతో పోయింది ఆయన సీట్స్. సో ఆటో డ్రైవర్స్, లేకపోతే చికెన్ షాప్ నడిపే పర్సన్, సో చాలా లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ప్రజా క్షేత్రంలోకి రావడం జరిగింది. ఇది దేశ రాజకీయాల్లో ఒక తిరుగులేని సిచ్యువేషన్. ఇట్లాంటివి చూస్తే ఎంతోమంది మళ్ళీ పాలిటిక్స్కి రావాలి అన్న ఒక మోటివేషన్ వస్తుంది. ఇలాంటివి మళ్ళీ మిస్యూజ్ అవ్వకూడదు. సో అంతా మంచి జరిగి, సో మంచి కాంబినేషన్తో టీవీకే పార్టీ పవర్లోకి వచ్చి ప్రజాస్వామ్యం కూని కాకుండా ఉంటుంది అని చెప్పి భావిద్దాం. అయితే టీవీకే పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం లేదు, ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వచ్చినా థింగ్సే. కానీ అపోజిట్ ఐడియాలజీతో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎక్కువ రోజులు కలిపి ప్రయాణం చేయలేదు. డిఎంకే ఏఐఏడిఎంకే స్వార్థ ప్రయోజనాల కోసం కలిపి వచ్చినా ఇందులో ఉన్న లుకలుకలు, ఇందులో ఉన్న అపోజిట్నెస్ ఎక్కువ రోజులు వీళ్ళని కలిపి ఉండనివ్వలేవు. బిల్స్ విషయంలోనూ ఏదో విషయంలోనూ గొడవలు వస్తాయి, రాజీ పడలేరు, మళ్ళీ ప్రభుత్వాలు పడిపోతాయి, డీస్టెబిలిటీ వస్తుంది. ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడు సరిగ్గా పరిపాలించలేదు. మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే మంచి డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో తమిళనాడు ఓటర్లు ఏమంటారు అండ్ మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే రోహిత్స్ అకాడమీలో పాలిటీ క్లాసెస్ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం, సపరేట్గా తెలుగు మీడియం, బైలింగ్వల్ లైవ్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ ఇండియన్ పాలిటీ మీకు అద్భుతమైన రీతిలో క్లాసెస్ ఉన్నాయి. సో రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని పాలిటీ బెస్ట్ క్లాసెస్ కావాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు దాట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.